బీజేపీని ఏమీ అనడలేదు, పవన్ కళ్యాణ్ అననే లేదు అని కూడా చెప్తున్నారు. అంటే అక్కడ సాఫ్ట్ కార్నర్ అడ్డు పెట్టుకున్నారనేది తెలుస్తుంది. ఇక్కడ గమనించాల్సిన ఒక అంశం ఏమంటే, అంటే వైసీపీలోకి వెళ్ళటము నాకు ఆహ్వానం లేదంటే పిలిచినా మళ్ళీ వెళ్ళనని చెప్పట్లేదు, కానీ ఆయన మామూలుగా మాట్లాడినప్పుడు మటుకు వెళ్ళననే మాట అంటున్నారని చెప్తున్నారు. గతంలో చంద్రబాబుకు సన్నిహితంగా ఉండి జగన్ ప్రభుత్వంలో వేధింపులకు గురైనటువంటి ఏబి వెంకటేశ్వరరావు లాంటి పోలీస్ అధికారులు కానీ, జగన్ ప్రభుత్వంలో చాలా చక్రం తిప్పి చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు నేరుగా ఒకరైతే, పరోక్షంగా అయినా కేసులు వీటన్నిటిలో ఉన్న విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు కానీ, అలాగే కొంతమంది బ్యూరోక్రాట్లు, మాజీ బ్యూరోక్రాట్లు, ఇంకొంతమంది ఇతర ప్రముఖులు, ఇలాంటి వాళ్ళు ఒక మూడో వేదిక అది ఎలా ఉంటుంది, ఏ రూపమని ఉంటే వాళ్ళిద్దరేనా అని. ఇప్పుడు వామపక్షాలు లాంటివి ఉన్నాయి, అవి ఎప్పుడు సమస్యల మీద పోరాడుతుంటాయి, వాటి విధానం వేరు, అవి రాజకీయాలు కూడా కాదు. కానీ వీళ్ళు అలా కాకుండా ఒక మూడో స్థానం మూడో మార్గం ఒకటి చూసుకోవాలని ఆలోచిస్తున్నట్టు కనిపిస్తుంది. విజయసాయి రెడ్డి మాటలు కూడా దాన్ని బలపరిచేవిగా ఉన్నాయి. అంటే ఇద్దరి మీద విమర్శలు చేస్తుంటే అప్పుడు మధ్యలో పార్టీలు ఏముంటాయి, బీజేపీ, జనసేన ఉంటాయి.